హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లాగా పేరుంది. మరి అలాంటి జిల్లాల్లో బీసీలు అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. కాబట్టి ఈ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల మరింత మందికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. సోదరులారా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 2 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు అయితే మిగతా 12 నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 10 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు, 2 బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా కొనసాగడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే రెడ్ల ప్రాబల్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై ఏ విధంగా ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. 1952 నుండి 1980 వరకు ఉమ్మడి జిల్లాలో బీసీల ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ 1990 సంవత్సరం నుండి మాత్రం బీసీల ప్రాతినిధ్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నది. దానికి గల ప్రధాన కారణం ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు అన్నీ కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి బీసీ నేతలు యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నప్పటికీ వారికి టికెట్లు ఇవ్వకుండా ఈ 3 పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్లు ఇవ్వడం వల్ల వరుసగా వాళ్ళు ఎక్కువ సార్లు గెలవడం జరుగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీసీ నేతలు అనేక మంది చట్టసభల్లోకి ఎన్నిక కావడం జరిగింది. ఒక్క నార్కర్నూలు నియోజకవర్గం నుంచే బిఎన్ గౌడ్ అనే వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభల్లోకి వెళ్ళడం జరిగింది. మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్ అనే వ్యక్తి, అతను కూడా 3 సార్లు గెలిచి చట్టసభల్లోకి వెళ్ళడం జరిగింది. ఇక వనపర్తి నుంచి, కొల్లాపూర్ నుంచి, మక్తల్ నుంచి, జడ్చల నుంచి కూడా చాలామంది బీసీ నాయకులు కూడా 1952 నుండి 1990 వరకు ఎక్కువ శాతం ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభలోకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న బీసీ నాయకులు మాత్రం చట్టసభల్లోకి వెళ్ళాలనే కలగానే మిగిలిపోతుంది. పార్టీ జిల్లా పదవులు మాత్రం బీసీలకు ఇచ్చి ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు గెలవడం జరుగుతుంది. ఈ రెడ్డి కుటుంబ వారసత్వ రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం బీసీలకు శాపంగా మారాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీసీ కులాల్లో యాదవ సామాజిక వర్గం నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో ఒక్కసారి పరిశీలన చేద్దాం. నర్సప్ప యాదవ్ గారు జడ్చల నియోజకవర్గం నుండి 1972 ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన లక్ష్మీ నరసింహారెడ్డిని ఓడించి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఇక జయరాములు యాదవ్ గారు వనపర్తి నియోజకవర్గం నుంచి 1978 సంవత్సరంలో తన ప్రత్యర్థి అయిన అయ్యప్పపై విజయం సాధించడం జరిగింది. ఒకటేసారి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక గురక జైపాల్ యాదవ్ గారు కలవకుర్తి నియోజకవర్గం నుండి 1999 ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన ఎడ్మ కృష్ణారెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం జరిగింది. రెండోసారి 2009 ఎన్నికల్లో మళ్ళీ తన ప్రత్యర్థి అయిన ఎడ్మ కృష్ణారెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీ తరఫున రెండోసారి విజయం సాధించడం జరిగింది. మూడోసారి 2018 ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన చెల్లా వంశీచంద్రెడ్డిని ఓడించి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. మొత్తానికి 3 సార్లు కలవకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది జైపాల్ యాదవ్ గారు. ఇక అంజయ్ యాదవ్ గారు షాద్నగర్ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన చెవులపల్లి ప్రతాప్ రెడ్డిని ఓడించి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. రెండవసారి కూడా 2018 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి అయిన చెవులపల్లి ప్రతాప్ రెడ్డిని మళ్ళీ ఓడించి టీఆర్ఎస్ పార్టీ తరఫున రెండోసారి అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గత 2023 సాధారణ ఎన్నికల్లో బలమైన రెడ్డి నాయకులపై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి అధిక మొత్తంలో ఓట్లు సాధించిన యాదవ్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారు ఎవరెవరు ఏ నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేశారో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ప్రముఖ జర్నలిస్టు కుందెల్ల అర్జున్ యాదవ్ గారు 2023 సాధారణ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి 26 సంవత్సరాల యువకుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. తన సమీప ప్రత్యర్థి అయిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై పోటీ చేసి 2200 పైచీలకు ఓట్లు సాధించి ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీనిస్తూ 5వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది ఈ నవ యువకుడు కుందెల్ల అర్జున్ యాదవ్. యువత ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లు కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఎన్నికల్లో తక్కువ ఖర్చు చేసి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటో పోటీ చేసి నిరూపించాడు కుందెల్ల అర్జున్ యాదవ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వనపర్తి నియోజకవర్గం ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే 1978 సంవత్సరంలోనే జయరాములు యాదవ్ అనే వ్యక్తి రెడ్డిలపై తిరుగుబాటు ఎగరవేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఒక యాదవ్ బిడ్డ 2023లో పోటీ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా అందరికీ ఆదర్శనీయమని మనము గర్వంగా చెప్పవచ్చు. ఈ 26 ఏళ్ల యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ పీజీ చేశాడు.
తాను అనుకుంటే ఏ ప్రభుత్వ ఉద్యోగమో చేసుకుంటూ సుఖంగా ఉండవచ్చు, కానీ తన ఆ సుఖాన్ని కోరుకోలేదు. మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఈ మాటలను నిజం చేస్తూ తన సుఖాలను త్యాగం చేసి సమాజం పట్ల అమితమైన ప్రేమతో ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో అవినీతి పాలకులను ప్రశ్నించాలని సంకల్పంతో జర్నలిజం వృత్తిని నేర్చుకొని ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్టుగా గత 6 సంవత్సరాలుగా నిరంతరం ప్రజా సమస్యలపై నిర్విరామంగా ప్రజల గొంతుగా ప్రశ్నిస్తున్నాడు ఈ నవయువకుడు. గత ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలు తన జాతి ప్రజలకు మేలు చేయాలనే ఆశయంతోనే పోటీ చేయడం జరిగిందని చెప్తున్నాడు కుందెళ్ల అర్జున్ యాదవ్. రాజకీయాల్లో ఈ అవినీతిని, ఈ కుళ్ళు రాజకీయాలను కూకటి వేలతో పెగిలించాలంటే అది యువతతోనే సాధ్యం. కాబట్టి వచ్చే ఎన్నికల్లోనైనా మన ఓట్లు మన వాళ్ళకే, పార్టీలకు అతీతంగా వేసుకుంటే ఖచ్చితంగా మన వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉంటారు. కాబట్టి మన జాతి ప్రయోజనాల గురించి వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు, గలమెత్తుతారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లోనైనా మన ఓట్లు మన బిడ్డలకే వేసి ఎక్కువ మందిని అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత యాదవ్ బిడ్డలకే ఉందని ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. ఇక వేరే వేరే నియోజకవర్గాల్లో కూడా చాలామంది యాదవ్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సరితా తిరుపతి యాదవ్ గారు కురుమ సామాజిక వర్గం గద్వాల నియోజకవర్గం నుండి 2023 ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన బండ్లా కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 87,000 పైచీలకు ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుండి గొంగళ్ళ రంజిత్ కుమార్ యాదవ్ కురుమ సామాజిక వర్గం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి 13,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే సరిత గారు, రంజిత్ గారు వీరిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గం నుంచి పోటీ చేయడం వల్ల ఓట్లు చీడిపోవడం వల్ల బండ్లా కృష్ణమోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. లేదంటే ఖచ్చితంగా సరితా తిరుపతి యాదవ్ గారు గెలిచే అవకాశం ఉండేదని చాలామంది చెప్తూ ఉండడం జరుగుతుంది. ఇక నార్కర్నూలు నియోజకవర్గం నుండి కుందెళ్ల శంకర్ యాదవ్ గారు తన ప్రత్యర్థి అయిన మర్రి జనార్దన్ రెడ్డిపై ఇండిపెండెంట్గా పోటీ చేసి 4వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రస్తుతం నార్కర్నూలు జిల్లా యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా వనపర్తి, కొల్లాపూర్, గద్వాల్, నార్కర్నూలు, నారాయణపేట, మక్తల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అత్యధికంగా యాదవ్ ఓటు బ్యాంక్ ఉంది. మన ఓట్లు మనం పార్టీలకు అతీతంగా మన యాదవ్ బిడ్డలకు వేస్తే మన వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉంటారు, మన జాతి తరపున మన హక్కుల కోసం పోరాడతారు. కాబట్టి మన నాయకత్వం బలపడాలంటే ఉద్యోగం, వ్యాపారం వృత్తిగా ఏ విధంగా స్వీకరిస్తున్నామో రాజకీయాలను కూడా వృత్తిగా స్వీకరించి రాజకీయంగా యాదవులు ముఖ్యంగా యువత ఎదగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో యాదవ నాయకత్వం కూడా బలపడాలని కోరుకుందాం. అదేవిధంగా బీసీ నాయకత్వం కూడా బలపడాలని కోరుకుందాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. ఇలాంటి మరిన్ని విషయాలతో మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.